ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. మ్, ఈరోజు మన దగ్గర ఉన్న సోర్స్ మెటీరియల్ ఒక చాలా ఆసక్తికరమైన డిజిటల్ ట్రెండ్ గురించి. అవును, కరెక్ట్. అదేమిటంటే ప్రముఖ కాన్వా మాస్టర్ ఇంకా ట్రైనర్ అయిన దత్తుగారు ఆన్లైన్లో అందిస్తున్న కాన్వా మాస్టర్ గ్రాఫిక్ డిజైన్ వెబినార్ గురించిన విశ్లేషణ ఇది. రైట్. ఈ రోజుల్లో ఇది చాలా రెలవెంట్ టాపిక్. అవును. సో ఈ సమాచారాన్ని మొదటిసారి చూసినప్పుడు వెంటనే వచ్చే ఒక ప్రశ్న ఏమిటంటే, కేవలం ఒక మొబైల్ ఫోన్ ద్వారా, అది కేవలం 7 రోజుల్లో ప్రొఫెషనల్ స్థాయి డిజైన్ స్కిల్స్ నేర్చుకోవటం అసలు సాధ్యమేనా అని. నిజమే, చాలా మందికి ఆ డౌట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో మన ఈ డీప్ డైవ్ లక్ష్యం కూడా అదే. ఈ వెబినార్లో నేర్పించే ఆ 7 కీలకమైన స్కిల్స్ ఏమిటి, డిజైన్ ఇండస్ట్రీలో ఇవి ఎలాంటి పాత్ర పోషిస్తాయి అనేది స్పష్టంగా విశ్లేషించడం. ఓకే, దీన్ని వివరంగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఈ ఆధునిక క్రియేటర్ ఎకానమీ నేపథ్యంలో ఈ సోర్స్ మెటీరియల్ని అర్థం చేసుకోవడం చాలా అవసరమండి. అవును. ఒకప్పుడు గ్రాఫిక్ డిజైన్ అనగానే అడోబ్ ఇలుస్ట్రేటర్ లేదా ఫోటోషాప్ లాంటి హెవీ సాఫ్ట్వేర్లు, అలాగే లక్షల రూపాయల ఖరీదైన కంప్యూటర్లు గుర్తుకొచ్చేవి కదా. అవును, పెద్ద పెద్ద సెటప్స్ కావాల్సొచ్చేది. ఎగ్జాక్ట్లీ. కానీ క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా యాప్ బేస్డ్ ఇంటర్ఫేస్లు వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దత్తుగారు అందిస్తున్న ఈ 7 రోజుల వెబినార్ కేవలం డిజైన్ బేసిక్స్ తెలియని బిగినర్స్ దగ్గర్నుంచి, అంటే జీరో నాలెడ్జ్ ఉన్నవాళ్లకు కూడానా? అవును, పూర్తిగా బిగినర్స్ దగ్గర్నుంచి తమ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలనుకునే ఇంటర్మీడియట్ స్థాయి వరకు టార్గెట్ చేయబడిందని మనకు ఈ సోర్స్ ద్వారా తెలుస్తోంది. బేసిక్గా ఇది కేవలం ఒక టూల్ నేర్చుకోవడం గురించి మాత్రమే కాదు, డిజిటల్ యుగంలో కమ్యూనికేట్ చేసే విధానాన్ని నేర్చుకోవడం. నిజంగా చెప్పాలంటే నేను ఈ సోర్స్ చదివినప్పుడు కొంచెం స్కెప్టికల్గానే ఫీల్ అయ్యాను. అవునా? ఎందుకని? చాలా స్పష్టంగా ఉంది. ఒక 6 లేదా 6.5 అంగుళాల స్క్రీన్ మీద ప్రొఫెషనల్ వర్క్ చేయడం అంటే మన బొటనవేలితో చిన్న చిన్న టెక్స్ట్ బాక్సులను అలైన్ చేయడం అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా అనే అనుమానం రావడం సహజం కదా. అది చాలా ఖచ్చితమైన పాయింట్. చాలామంది ఇక్కడే ఆగిపోతారు, ఇది ప్రాక్టికల్ కాదు అని. రైట్. కానీ ఆధునిక డిజైన్ యాప్స్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా డెవలప్ అయిందంటే, వాటిలో మ్యాగ్నెటిక్ స్నాపింగ్ ఇంకా స్మార్ట్ గైడ్స్ లాంటి ఫీచర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఒక ఫోటోని గాని టెక్స్ట్ని గాని మనం వేలితో జరిపినప్పుడు అది ఆటోమేటిక్గా సెంటర్కి అలైన్ అయిపోతుంది. దీనికోసం ప్రత్యేకంగా మౌస్ పాయింటర్ అవసరం లేదు. దానికి తోడు అంటే ఫోన్ ప్రాసెసర్ మీద లోడ్ పడదా? అదే, దానికి తోడు మనం చేసే వర్క్ అంతా ఫోన్ ప్రాసెసర్ మీద కాకుండా క్లౌడ్ సర్వర్లలో రెండర్ అవుతుంది. కాబట్టి ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ ఉన్నా సరే ఎలాంటి ల్యాగ్ లేకుండా స్మూత్గా డిజైన్ చేయొచ్చు. ఓహో, అదనమాట లాజిక్. అవును. ఇక ఈ వెబినార్ వ్యవధి కేవలం 7 రోజులు అని మెటీరియల్లో ఉంది కదా. దీని వెనక ఉన్న సైకాలజీని గమనిస్తే 6 నెలల పాటు థియరీ నేర్చుకునే ఓపిక, సమయం ఈ రోజుల్లో ఎవరికీ లేదు. నిజమే, టైమ్ ఇస్ మనీ అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. ఈ మైక్రో లెర్నింగ్ విధానంలో తక్కువ సమయంలో అత్యంత అవసరమైన ప్రాక్టికల్ స్కిల్స్ మాత్రమే నేర్పించడం అనేవి ఒక పక్కా వ్యూహమని చెప్పొచ్చు. పైగా ఆన్లైన్ వెబినార్ కావడం వల్ల ఎక్కడ్నుంచైనా జాయిన్ అయ్యే సౌలభ్యం కూడా దీనికి బాగా కలిసొచ్చే అంశం. ఈ పాయింట్తో నేను ఏకీభవిస్తాను. డైరెక్ట్గా అసలు విషయానికి వచ్చే విధానమిది. సరే, ఇక ఈ సోర్స్ మెటీరియల్లో ప్రస్తావించిన ఆ 7 శక్తివంతమైన నైపుణ్యాల గురించి ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ఈ లిస్ట్లో మొదటి 2 స్కిల్స్ చూస్తే డిజైన్ బేసిక్స్ మరియు క్రియేటివిటీ, ఆ తర్వాత పోస్టర్ డిజైన్ అని ఉంది. అంటే డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేసి పోస్టర్లు చేయడం కాకుండా ముందు బేసిక్స్తో స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి పద్ధతిగా అనిపిస్తోంది. దీని ఇంపార్టెన్స్ ఏమిటంటారు? ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చాలామంది బ్లాంక్ క్యాన్వాస్ సిండ్రోమ్తో బాధపడతారు. బ్లాంక్ క్యాన్వాస్ సిండ్రోమ్ అంటే ఒక ఖాళీ స్క్రీన్ ఓపెన్ చేయగానే ఏం చేయాలో, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వడం. ఏ టూల్ నేర్చుకునే ముందైనా సరే డిజైన్ వెనుకున్న లాజిక్ తెలియాలి. రైట్. ఏ రంగు పక్కన ఏ రంగు వాడాలి అంటే కలర్ థియరీ. టైపోగ్రఫీ అంటే అక్షరాల శైలి ఎలా ఉండాలి, చూసేవారి దృష్టిని ముందుగా దేనిపైకి మళ్లించాలి, దీన్నే విజువల్ హైరార్కీ అంటారు. ఇవన్నీ బేసిక్స్. అంటే సాఫ్ట్వేర్ టూల్స్ కన్నా ముందు ఈ ఫౌండేషన్ ముఖ్యమంటారు. 100% ఇవి తెలియకుండా సాఫ్ట్వేర్లో ఎన్ని ఆప్షన్స్ తెలిసినా ప్రయోజనం లేదు. ఈ వెబినార్లో ముందుగా ఈ సృజనాత్మకతకు సంబంధించిన పునాది వేస్తున్నారు. ఆ నాలెడ్జ్తో పోస్టర్ డిజైన్ చేయడం నేర్పిస్తారు. ఒక మంచి పోస్టర్ అనేది సెకన్ల వ్యవధిలో మెసేజ్ని పాస్ చేయాలి. ఉదాహరణకు, ఒక ఈవెంట్ పోస్టర్ చూసిన వెంటనే డేట్, టైం, ప్లేస్ ఇలాంటివి స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలగాలి.
ఆ స్కిల్ని మొబైల్లో ఎలా ఎగ్జిక్యూట్ చెయ్యాలో ఈ సెషన్లో కవర్ చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఓకే, ఒకసారి బేసిక్స్ ఇంకా పోస్టర్ డిజైన్ వచ్చాక సోర్స్ ప్రకారం 3వ మరియు 4వ నైపుణ్యాలు లోగో డిజైన్ మరియు బిజినెస్ యాడ్ డిజైన్. ఇక నాకు ఒక ఆలోచన వస్తోంది. చెప్పండి. లోగో డిజైన్ అనగానే మనకి పెద్ద పెద్ద బ్రాండ్స్, బ్రాండ్ ఐడెంటిటీ గుర్తొస్తాయి. సాధారణంగా కంపెనీలు తమ లోగోల కోసం ప్రొఫెషనల్ ఏజెన్సీలకు లక్షలు ఖర్చు పెడతాయి కదా. మరి ఒక మొబైల్ యాప్లో ఇలాంటి 7 రోజుల కోర్సులో లోగో డిజైన్ నేర్చుకోవటం అనేది స్థానిక వ్యాపారాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇది చాలా లోతైన పాయింట్. పెద్ద కార్పొరేట్ కంపెనీల స్కేల్ వేరు, కానీ మన చుట్టూ ఉండే చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాల పరిస్థితి ఒకసారి ఆలోచించండి. హ్మ్, ఒక స్థానిక బేకరీ, ఒక కొత్త బుటీక్, లేదా ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, వీరికి లక్షలు వెచ్చించి యాడ్ ఏజెన్సీలకు వెళ్లే బడ్జెట్ ఉండదు. కానీ వారికి కూడా డిజిటల్ ప్రపంచంలో ఒక బ్రాండ్ ఐడెంటిటీ కావాలి కదా. ఖచ్చితంగా కావాలి. ఒక సింపుల్, ప్రొఫెషనల్ లోగో వారి వ్యాపారానికి ఎంతో వాల్యూ యాడ్ చేస్తుంది. ఒక బ్రాండ్ మీదుండే ట్రస్ట్ అంతా ఆ లోగోలోనే ఉంటుంది. దత్తుగారి వెబినార్లో టెంప్లేట్స్ మరియు మినిమలిజం కాన్సెప్ట్స్ వాడి ఈ చిన్న వ్యాపారాలకు సరిపోయే అద్భుతమైన లోగోలను మొబైల్లోనే ఎలా డిజైన్ చేయాలో నేర్పించడమనేది దీని ప్రధాన ఉద్దేశం. భలే చెప్పారు. అంటే తక్కువ బడ్జెట్లో బ్రాండింగ్ అనమాట. మరి యాడ్స్ డిజైన్ సంగతి? ఇక బిజినెస్ యాడ్ డిజైన్ విషయానికొస్తే, సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక యాడ్ మనల్ని ఆపాలి అంటే దానికి కేవలం 3 సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది. అవును, జస్ట్ 3 సెకండ్లు. కస్టమర్ సైకాలజీని బట్టి ఆ 3 సెకండ్లలో అటెన్షన్ క్యాచ్ చేసేలా ఇమేజ్, టెక్స్ట్ మరియు కాల్ టు యాక్షన్ అంటే ఆఫర్ ఎలా ప్లేస్ చేయాలో నేర్పించడమనేది పర్ఫార్మెన్స్ మార్కెటింగ్లో చాలా కీలకం. సూపర్. అంటే బేసిక్గా సొంత వ్యాపారం ఉన్నవాళ్లకు ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిదన్నమాట. సరే, 5 మరియు 6వ నైపుణ్యాల గురించి మన సోర్స్లో ఏముందో చూస్తే బిజినెస్ కార్డ్ మరియు స్టిక్కర్ డిజైన్తో పాటు పీపీటీ మేకింగ్ అనుంది. ఇక్కడ నాకు మళ్ళీ ఒక అనుమానం వస్తోంది. అడగండి. మనమంతా ఇప్పుడు డిజిటల్ యుగంలో బతుకుతున్నాం. కాంటాక్ట్స్ అన్నీ వాట్సాప్లోనే షేర్ చేసుకుంటున్నాం కదా. ఇలాంటప్పుడు ఈ ఫిజికల్ బిజినెస్ కార్డుల అవసరం ఇంకా ఉందా? అలాగే మొబైల్ ఫోన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయడం అనేది ఎంతవరకు ప్రాక్టికల్? ప్రెజెంటేషన్స్ అనగానే మనకు ల్యాప్టాప్లు, పెద్ద స్క్రీన్లు మాత్రమే గుర్తుకొస్తాయి. డిజిటల్ కమ్యూనికేషన్ ఎంత పెరిగినా సరే కొన్ని ఫిజికల్ ఎలిమెంట్స్ ఇచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. నెట్వర్కింగ్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు లేదా ఒక క్లయింట్ని డైరెక్ట్గా కలిసినప్పుడు వాట్సాప్ నంబర్ ఇవ్వడం కంటే ఒక మంచి క్వాలిటీ బిజినెస్ కార్డ్ చేతికివ్వడంలో ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది. అదొక పర్సనల్ టచ్ లాగా ఫీల్ అవుతారంటారా? అవును, అదొక ఫిజికల్ మెమరీలాగా పనిచేస్తుంది. అలాగే ప్రాడక్ట్స్ ప్యాకేజింగ్ మీద బ్రాండింగ్ స్టిక్కర్స్ వేయడం వల్ల స్థానిక వ్యాపారాల ఐడెంటిటీ చాలా పెరుగుతుంది. ఇక మీ 2వ పాయింట్ అయిన మొబైల్లో పీపీటీ మేకింగ్ గురించి వద్దాం. రైట్, మొబైల్లో పీపీటీ. ఈ ఆలోచన వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా క్యాన్వా లాంటి యాప్స్లో దీనికోసం డెడికేటెడ్ టెంప్లెట్స్ ఉంటాయి. అంటే మనం ప్రతి స్లైడ్ని మొదట్నుంచి గీయాల్సిన పనిలేదు. ఒక మంచి థీమ్ని సెలెక్ట్ చేసుకుని అందులో మన కంటెంట్కి తగ్గట్టుగా డేటాని, ఇమేజెస్ని మార్చుకుంటే సరిపోతుంది. ఓకే, చాలా సింపుల్ అన్నమాట. అవును, కార్పొరేట్ మీటింగ్స్ కోసం టాక్సీలో ప్రయాణిస్తూ కూడా ఒక కంప్లీట్ ప్రెజెంటేషన్ని మొబైల్లో ఎడిట్ చేసి సిద్ధం చేయటం ఇప్పుడున్న టెక్నాలజీతో సాధ్యమే. ఇది టైం మేనేజ్మెంట్ పరంగా చూసుకుంటే విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. అంటే ఒక పెద్ద ప్రాసెస్ని టెంప్లెట్స్ ద్వారా పూర్తిగా సింప్లిఫై చేస్తున్నారన్నమాట. ఇక్కడ అసలు సిసలైన ట్రెండింగ్ టాపిక్కి వద్దాం. ఈ 7 నైపుణ్యాలలో చివరిది 7వ స్కిల్ యానిమేషన్, జిఐఎఫ్స్ మరియు షార్ట్స్ క్రియేటింగ్. ఆహా, అవును. ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా సరే అంతా రీల్స్, షార్ట్స్ మయమే కదా. ఇది ఖచ్చితంగా ఈ కాలానికి అత్యంత అవసరమైన స్కిల్ అని నా అభిప్రాయం. సోర్స్లో దీని గురించి ప్రత్యేకంగా ఫోకస్ చేయడం వెనుక ఉన్న మార్కెట్ డైలమా ఏమిటి? దానికొక్కటే కారణం, అటెన్షన్ ఎకానమీ. రైట్, అటెన్షన్ ఎకానమీ. మనుషుల ఫోకస్ టైం రోజురోజుకు తగ్గిపోతుంది. ఒక కదలికలేని స్టాటిక్ ఇమేజ్ కన్నా కదులుతున్న యానిమేషన్ లేదా ఒక 5-10 సెకండ్ల షార్ట్ వీడియో యూజర్ దృష్టిని వెంటనే ఆకర్షిస్తుంది కదా. ఖచ్చితంగా. సోషల్ మీడియా అల్గారిథమ్స్ కూడా వీడియో కంటెంట్ని ఎక్కువగా పుష్ చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో గ్రాఫిక్ డిజైన్ అంటే కేవలం పోస్టర్లకు మాత్రమే పరిమితం కాకుండా మొబైల్ యాప్లోనే సింపుల్ యానిమేషన్స్, జిఐఎఫ్స్ మరియు బ్రాండ్ ప్రమోషన్ కోసం చిన్న చిన్న షార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలో నేర్పించటం ఈ వెబినార్ యొక్క మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి. భలే కనెక్ట్ చేశారు. హెవీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ల అవసరం లేకుండానే ఇన్స్టాగ్రామ్ లేదా యూట్యూబ్ కోసం కంటెంట్ రెడీ చేసుకునే టెక్నిక్స్ ఇందులో కవర్ అవ్వడం ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్కి కరెక్ట్గా అద్దం పడుతోంది.
సో ఒకసారి ఈ 7 స్కిల్స్ని చూస్తే బేసిక్స్, పోస్టర్స్, లోగోలు, యాడ్స్, బిజినెస్ కార్డులు, ప్రెజెంటేషన్స్ మరియు వీడియో షార్ట్స్. ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఎదగడానికి కావలసిన ఫుల్ ప్యాకేజ్ని ఈ మెటీరియల్ కవర్ చేస్తోంది. అయితే ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉంది. ఏమిటది? సాధారణంగా ఇలాంటి కాంప్రిహెన్సివ్ కోర్సులకు వేలకు వేలు ఫీజులుంటాయి కదా. కాని మన మూలాల ప్రకారం ఈ 7 రోజుల ఆన్లైన్ వెబినార్ ఫీజు కేవలం రూ. 499 మాత్రమే. అవును, 499. అసలు విషయమేమిటంటే కేవలం రూ. 499కు ఈ స్థాయిలో స్కిల్స్ ఆఫర్ చేయడమనేది నిజంగా ఆశ్చర్యం. ఇది ఒక అగ్రెసివ్ మార్కెట్ పెనట్రేషన్ వ్యూహంలా కనిపిస్తోంది కదా. దీని వెనుకున్న అనాలిసిస్ ఏమిటి? దీన్ని మనం ఎకనామిక్స్ కోణంలో చూడాలి. ఇది ఒక ఎక్స్క్లూజివ్ కోర్సో లేదా సంపన్నుల కోసం మాత్రమే డిజైన్ చేసిన కోర్సో కాదు. ఇది ఒక పక్కా మాస్ మార్కెట్ పెనట్రేషన్ మోడల్. రైట్. ఒక సాధారణ మల్టీప్లెక్స్కెళ్ళి సినిమా చూస్తే అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువే కదా. దీనివల్ల నేర్చుకునేవారి వైపు నుండి ఆలోచిస్తే రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది, కానీ దానివల్ల వచ్చే వాల్యూ చాలా ఎక్కువ. సోర్స్ మెటీరియల్లో స్పష్టంగా ఒక విషయం మెన్షన్ చేశారు. ఈ నైపుణ్యాలు ఫ్రీలాన్సింగ్ మరియు బిజినెస్ యూస్కి ఎలా ఉపయోగపడతాయో వివరించారు. అంటే ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిటర్న్స్ ఉంటాయా? రూ. 499 ఒకే ఒక్క వర్క్తో వెనక్కొచ్చేస్తాయి. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ దిస్ ప్రైసింగ్. వావ్, ఇది నిజంగా గ్రేట్ పాయింట్. అలాగే సొంత వ్యాపారం ఉన్నవారు ప్రతి చిన్న పండుగ పోస్టర్కి లేదా లోగో మార్పుల కోసం ఏజెన్సీలకు ఫీజులు కట్టకుండా తమ బ్రాండింగ్ తామే స్వయంగా చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో భారీగా డబ్బు ఆదా అవుతుంది. ఈ పాయింట్ అద్భుతంగా కనెక్ట్ అయింది. అంటే ఫ్రీలాన్సర్స్కి ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్గా, బిజినెస్ ఓనర్స్కి ఒక కాస్ట్ సేవింగ్ మెకానిజంగా మారుతుందన్నమాట. ఇకపోతే ఈ సోర్స్లో ఉన్న కొన్ని ప్రాక్టికల్ లాజిస్టిక్స్ కూడా మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. అవును, చెప్పండి. ఆసక్తి ఉన్నవారు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అనేదానికి స్పష్టమైన సూచనలు ఉన్నాయి. ఈ వెబినార్లో జాయిన్ అవ్వాలనుకునేవాళ్లు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా 8374657121 అనే నంబర్కు $499 పేమెంట్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కండిషన్ కూడా ఉంచారు, సీట్లు పరిమితం అని. కాబట్టి త్వరగా జాయిన్ అవ్వాలని నోటుంది. ఆన్లైన్ వెబినార్ కదా, అన్లిమిటెడ్ మందిని తీసుకోవచ్చు కదా, ఈ సీట్ల పరిమితి ఎందుకు పెడతారంటారు? జనరల్గా రికార్డెడ్ వీడియోలు అమ్మేట్లయితే ఎవరైనా ఎంతమంది అయినా కొనుక్కోవచ్చు. కానీ ఇదొక లైవ్ సెషన్ అయ్యుండొచ్చు, లేక ఇంటరాక్టివ్ వెబినార్ అయ్యుండొచ్చు. అలాంటప్పుడు ఆన్లైన్ బ్యాండ్ విడ్త్ మరియు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్ మేనేజ్ చేయడం చాలా ముఖ్యం. అవును, డౌట్స్ క్లారిఫై చేయడం ముఖ్యం కదా. 100 మంది ఒకేసారి డౌట్స్ అడిగితే ట్రైనర్ అందరికీ సమాధానం చెప్పలేరు. క్వాలిటీ కంట్రోల్ కోసం, అలాగే నేర్చుకునేవారికి పర్సనల్ అటెన్షన్ ఇవ్వడం కోసం ఇలాంటి ప్రొఫెషనల్ వెబినార్లలో బ్యాచ్ సైజ్ని లిమిట్ చేస్తుంటారు. అందుకే ఈ పరిమిత సీట్ల విధానం. ఇక్కడ ఫైనల్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, కేవలం ట్యూటోరియల్స్ వినేసి వదిలేస్తే ఎవ్వరూ డిజైనర్లు అయిపోరు. అది నిజం. 7 రోజులు దత్తుగారు చెప్పే విధానాన్ని విని దాన్ని సొంతంగా తమ మొబైల్స్లో ప్రాక్టీస్ చేసినప్పుడే ఆ థీరీ కాస్త ఒక ప్రాక్టికల్ స్కిల్గా మారుతుంది. అంటే నాలెడ్జ్ని ఎగ్జిక్యూషన్తో కలిపినప్పుడే రిజల్ట్ వస్తుందన్నమాట. మనం ఈ డీప్ డైవ్ సెషన్ని ఒకసారి కన్క్లూడ్ చేద్దాం. మన మూల సమాచారం ప్రకారం అత్యంత తక్కువ బడ్జెట్లో, అంటే కేవలం రూ. 499కి ఒక స్మార్ట్ఫోన్ ద్వారా 7 అడ్వాన్స్డ్ గ్రాఫిక్ డిజైన్ నైపుణ్యాలను నేర్చుకునే ఒక ఆసక్తికరమైన ఎడ్యుకేషనల్ ఆఫర్ ఈ క్యాన్వా మాస్టర్ వెబినార్. డిజైన్ బేసిక్స్ దగ్గర మొదలుపెట్టి పోస్టర్లు, లోగోలు, బిజినెస్ యాడ్స్, కార్డులు, పీపీటీల నుండి ఈనాటి ఆధునిక యానిమేషన్స్, షార్ట్స్ వరకు అన్నీ ఇందులో కవర్ అవుతున్నాయి. ఎలాంటి హెవీ ఎక్విప్మెంట్ లేకుండా కేవలం మొబైల్ని ఒక టూల్గా వాడుకుంటూ క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలనుకునే వారికి ఇదొక సాలిడ్ స్టార్టింగ్ పాయింట్. అవును, నా ఫైనల్ అనాలిసిస్ కూడా ఇదే. ఎడ్యుకేషన్ మరియు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఎంత డెమోక్రటైజ్ అయిపోయిందో ఈ వెబినార్ ఒక అద్భుతమైన ఉదాహరణ. టెక్నాలజీ అనేది ఎప్పుడూ కాంప్లెక్స్గా ఉంటే అది కొంతమందికి మాత్రమే పరిమితమవుతుంది. కానీ దాన్ని సరళీకరించి మొబైల్లోకి తీసుకొచ్చినప్పుడు అది ప్రతి ఒక్కరి ఆయుధమవుతుంది. ఒక డిగ్రీ చదువుతున్న స్టూడెంట్ దగ్గర నుండి ఇంటి దగ్గర ఉండే గృహిణి వరకు, ఒక చిన్న కిరాణా షాప్ ఓనర్ నుండి ఒక ఫ్రీలాన్సర్ వరకు ఎవరైనా సరే ఈ నైపుణ్యాలను నేర్చుకుని తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలగడం అనేది ఈ డిజిటల్ యుగంలో ఒక నిజమైన ఎంపవర్మెంట్.
దాన్ని సరైన రీతిలో వాడుకోవడమే విజయానికి తొలిమెట్టు. 100% కరెక్ట్ పాయింట్ ఇది. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒకసారి భవిష్యత్తు గురించి ఆలోచిద్దాం. ఇక్కడ నేర్చుకున్న విషయాలను బట్టి చూస్తే ఒక కొత్త కోణం కనిపిస్తోంది. కేవలం ఒక స్మార్ట్ మొబైల్ ఫోన్, ఒక చిన్న ఇంటర్నెట్ కనెక్షన్ మరియు కేవలం $499 పెట్టుబడితో ఏ సాధారణ వ్యక్తి అయినా ఒక ప్రొఫెషనల్ స్థాయి కంటెంట్ క్రియేటర్గా, డిజైనర్గా మారగలిగే అవకాశం ఈ రోజు అందుబాటులో ఉంది. అయితే ఈ పరిణామం రాబోయే రోజుల్లో మార్కెటింగ్ పరిశ్రమ ముఖచిత్రాన్ని ఇంకెంతగా మార్చబోతోంది. చిన్న చిన్న అడ్వర్టైజింగ్ పనులకు, బ్రాండింగ్ అవసరాలకు పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలపై ఆధారపడాల్సిన వ్యవస్థ మెల్లగా కనుమరుగైపోతోందా? ప్రతి గల్లీలో ఉండే ప్రతి చిన్న వ్యాపారి, ప్రతి ఇండివిడ్యువల్ ఫ్రీలాన్సర్ తమ బ్రాండ్ను తామే సృష్టించుకుంటూ తమకు తామే ఒక వన్ మ్యాన్ యాడ్ ఏజెన్సీగా మారే ఒక భారీ మార్పుకు మనం సాక్ష్యంగా నిలవబోతున్నామా? ఈ టెక్నాలజికల్ షిఫ్ట్ ఎంత దూరం వెళుతుందనే ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఒకసారి లోతుగా ఆలోచించండి. ఈ డీప్ డైవ్ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు. ఆసక్తిగలవారు ఈ డిజిటల్ ప్రయాణాన్ని మరింత నిశితంగా గమనిస్తూ ఉండండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. ముగిస్తున్నాం.